ప్రజలను ఏ విధంగా కరెక్ట్ మార్గంలో నడిపించాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఇవన్నీ చేపట్టకుంటే వారికి నష్టం వచ్చేది ఏమన్నా? ఎందుకంటే మన ప్రజల్ని ఒక క్రమశిక్షణ మార్గంలో, సక్రమమైన మార్గంలో ఈ తాగడానికి దూరంగా పెట్టి, ఎవరైతే విద్యార్థులను వాటికి దూరం నుంచి విద్యార్థులు ఎక్కువ శాతం మంచి ప్రతి ఏ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అయినా కానీ వారే దాన్ని కర్త కర్మ క్రియగా రచించడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం గారు ఎన్నో ప్రోగ్రామ్స్లో చెప్పారు. నాదేం లేదు, దేనికైనా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ముందుకు మన శ్రీధర్ బాబు సార్ తీసుకెళ్తున్నారని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అలాంటి మంత్రి నియోజకవర్గమైనటువంటి పెద్దపల్లి జిల్లాలో నేను పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన గౌరవ అతిథులు గొడ్డాల శ్రీనివాస్ గారు, చైర్పర్సన్ మున్సిపాలిటీ, అలాగే వైస్ చైర్పర్సన్ సయేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెంకన్న గారు, మున్సిపల్ కమిషనర్ గారు, నా సహచర ఉద్యోగి ఏసీపీ గోదావరి ఖని గారు, అలాగే మాకు ప్రతి ప్రోగ్రాంలో పాపం తను తమిళనాడులో ఉండాల్సిన స్వామీజీ ఎస్పీ నాయక్ గారిని ఇక్కడ ప్రోగ్రాంకు రిక్వెస్ట్ చేయగానే తన తమిళనాడు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని మన పెద్దపల్లి జిల్లాకు ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు మన ప్రభుత్వం చేపట్టే విధానాన్ని బట్టి మన ప్రజల భవిష్యత్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా ఈ మన పెద్దపల్లి జిల్లా మొత్తం, ఎందుకంటే కొంతవరకైనా ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఒక కన్స్ట్రక్టివ్ మేజర్, అంటే మన ఏ ప్రోగ్రాం చేసినా భవిష్యత్తు ప్రణాళిక, ప్రజలకు ఒక భవిష్యత్తు, విద్యార్థులు ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపడుతుంది.